తెలంగాణలో పంట రుణమాఫీ గైడ్ లైన్స్ పై రాజకీయ రగడ నెలకొన్న వేళ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్టు తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ల సదస్సులో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో పంట రుణమాఫీ గైడ్ లైన్స్ పై రాజకీయ రగడ నెలకొన్న వేళ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు నిబంధన పెట్టినట్టు తెలిపారు. ఈ విషయంపై కలెక్టర్ల సదస్సులో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ చెప్తారు. రాజేష్, చెప్పండి, కలెక్టర్ల సదస్సులో రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్, ఎలాంటి సూచనలు చేశారు? ముఖ్యంగా ఈ గైడ్ లైన్స్లో ఏముంది? ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్టుగా కాకుండా అసలు దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ వచ్చింది ఈరోజు? మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 47 లక్షల మందికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వము ఇప్పటికే స్పష్టమైనటువంటి హామీని ఇచ్చింది. దాదాపు 32,000 కోట్ల రైతు రుణమాఫీ కోసం 2 లక్షల లోపు రుణాలు ఉన్నటువంటి ప్రతి రైతుకి, రాష్ట్రంలో భూమి కలిగినటువంటి 2 లక్షల లోపు రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది. అందుకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి విషయంలో తెల్ల రేషన్ కార్డుని అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది కేవలము ప్రభుత్వము రేషన్ కార్డుని అటాచ్ చేయడం సరైనది కాదంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. కాసేపు మాజీ మంత్రి హరీష్ రావు దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎలాంటి అవకతవకలు లేవు. కేవలము భూమి పాస్బుక్ ఆధారంగానే ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయల లోన్ తీసుకున్నటువంటి ప్రతి కుటుంబానికి రుణమాఫీ జరుగుతుంది. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే ఈ రేషన్ కార్డు అనుసంధానం చేసినటువంటి పరిస్థితి ఉంది తప్పితే ఇందులో రైతులు ఎక్కడ కూడా హామీ చెందాల్సిన అవసరం లేదు. రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి బ్యాంకర్ కి ఒక నోడల్ ఆఫీసర్ ని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసింది. సంబంధిత బ్యాంకు ద్వారా ఏ రైతు ఎంత మేరకు రుణం తీసుకున్నారు, గతంలో ఎన్నిసార్లు రెన్యువల్ చేశారు, మొత్తం రైతుకు ఉన్నటువంటి రుణం ఎంత, అది 2 లక్షల లోపే ఉందా, అంతకంటే ఎక్కువగా ఉన్న తదితర విషయాలన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు ఈ నోడల్ ఆఫీసర్లు సంబంధిత బ్యాంకుల ద్వారా కోఆర్డినేట్ చేసుకుంటూ వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇస్తారు. తద్వారా బెనిఫిషియరీ లిస్ట్ అకౌంట్ లో ఈ అమౌంట్ అంతా కూడా చేరి బ్యాంక్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు డిఫాల్టర్ గా పరిగణించబడినటువంటి రైతులందరూ కూడా 2 లక్షల రుణమాఫీతో రుణముక్తి అవుతారు. సో ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కావాలనే ప్రతిపక్ష పార్టీలు దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపేక్షించలేదు. కలెక్టర్ల సదస్సు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఈ అంశాన్ని కలెక్టర్ల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్.